మహిళల ప్రాధాన్యం గుర్తించి పదవులిస్తున్నాం. సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. కఠిన చట్టాలు తీసుకొస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్ హాసన్ కు పైడి జయరాజ్ పురస్కారం, గద్దర్ ఫిలిం అవార్డుల ప్రకటన. వనం వీడి జనంలోకి ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోయిస్టులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి. 10కి చేరిన మృతుల సంఖ్య. వెంటిలేటర్ పై మరో 10 మంది. తెనాలిలో అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దహనం. మండలి చైర్మన్ ను దూషించారని ఆగ్రహం. మతం పేరిట విమర్శలు చేశారని ఆరోపణ. ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లకుండా పన్నాగం. కేటీఆర్, హరీష్ రావు కుట్రల్ని తిప్పికొడతాం. మీ మాటల్ని ప్రజలు పట్టించుకోరన్న చామల. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. రాజంపేట ఏఎస్పీ ఎదుట హర్షవీణ. అరవ శ్రీధర్ కేసులో విచారణ. ఆధారాలు దర్యాప్తు అధికారికి అందజేత. విజయవాడ కార్డన్ సెర్చ్ లో కలకలం. పోలీసులపై కాల్పులకు ఒక వ్యక్తి యత్నం. ట్రిగర్ లాక్ అవ్వడంతో బయటకు రాని బుల్లెట్. విశాఖలో పాకల వివాదం. ప్రభుత్వ స్థలంలో వెలిసిన పూరిళ్లు కూల్చేసిన రెవెన్యూ అధికారులు. దుబాయ్లో లావాదేవీలకు బ్రేక్. డిస్కౌంట్ పై బంగారం విక్రయాలు. ఔన్స్ గోల్డ్ పై $30 వరకు తగ్గింపు. ఆక్వా రంగంపై యుద్ధ ప్రభావం. తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన రొయ్యల ఎగుమతి. వ్యాపారులు, రైతులకు నష్టాలు. కార్ నడిపిన మైనర్. ఇంట్లోకి దూసుకెళ్లిన వాహనం. తప్పిన ప్రాణాపాయం. కళ్యాణదుర్గంలో ఘటన. విద్యార్థుల మెడలో చెప్పుల దండ. షూ వేసుకురాలేదని టీచర్ శిక్ష. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అమానుష్యం. రెచ్చిపోయిన దొంగలు. గడ్డపోతారం ఏటీఎం చోరీ. 1,00,000కు పైగా నగదు అపహరణ. భార్య కూతుర్ని తరిమేశావు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించే అర్హత ఎక్కడిది? విజయ్పై హాలీవుడ్ ప్రముఖుల మండిపాటు.